స్వరాజ్ని ప్రేమిస్తున్నానని శివన్నారాయణ సుమిత్ర ముందు చెప్పిన జోష్నకు షాక్ ఇచ్చిన దాసు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్నకు సూరజ్కు పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చి సూరజ్ ఆల్రెడీ చెప్పేశాడు కదా జోష్నను నేనే రిజెక్ట్ చేస్తున్నానని. దానితో పాటు జోష్న నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది అన్న విషయం నా అంతటా నేను తెలుసుకున్న తర్వాతే జోష్నను పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడతాను. నాకు జోష్నను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సుమిత్ర కాస్త సూరజ్ని ఆపుతుంది. నువ్వు తప్పు చేశాను అని అనుకుంటున్నావా? నువ్వు తప్పు చేశాను అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఉండొద్దు, లేదు తప్పు చేయలేదు అనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసరికి ఇంకా సూరజ్ అయితే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ఇంకా అందరూ కూడా సూరజ్ అన్న మాటల గురించి ఆలోచిస్తారు. సూరజ్ అన్న మాటలు బట్టి సూరజ్ ఎలాంటి వాడో అన్న విషయానికి వచ్చేస్తారు. యాక్చువల్గా అక్కడ సూరజు పెళ్లి చేసుకుంటాను అంటే సరే చేసుకుంటాను అని జోష్న ఇష్టంతో సంబంధం లేకుండా జోష్న మెడలో తాళి కట్టడానికి సిద్ధమై ఉంటే సూరజ్ను ఒక సాధారణ మనిషిలానే చూసుండేవారు. కానీ ఇక్కడ సూరజ్ అలా చేయలేదు. జోష్న మనసులో కూడా నేను ఉండాలి, ఉంటేనే జోష్న నాతో సంతోషంగా ఉంటుంది, మేమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఒకరి మనసులో ఒకరికి ప్రేమ ఉండాలి అని చెప్పి ఇంకా సూరజ్ చెప్పడంతో ఇంకా అందరూ కూడా సూరజ్ వైపు ఆలోచించడం మొదలు పెడతారు. ఇంకా జోష్న కూడా అప్పటి వరకు సూరజ్ తనను రిజెక్ట్ చేశాడు అని చెప్పి బాధపడినా కానీ పైకి వెళ్ళాక ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, వాడు చెప్పింది ప్రతి ఒక్కటి నిజమే, వాడు నా వెనక బంగారం బంగారం అంటూ తిరిగింది నిజమే, వాడు ప్రేమ నిజమే, అన్నీ నిజాలే, నేనే అంతా అబద్ధం అనుకున్నాను, వాడు కావాలని నా వెంట తిరుగుతున్నాడు అనుకున్నాను, డబ్బు కోసమే నా వెంట తిరిగాడు అనుకున్నాను, అదే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటాను అని చెప్పొచ్చు, కానీ వాడికి నా మనసులో స్థానం కావాలి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని జోష్న అనుకుంటుంది. జోష్న ఆలోచనలు జోష్న మాటలు చూసిన పారిజాతం అయితే ఇదేంటి జోష్నేనా ఇలా మాట్లాడేది, పైగా వాడు మాట్లాడిన మాటలకు ఇది వాణ్ణి ప్రాణాలు తీసేంత కోపం కూడా రావాలి కదా, మరి అలా మాట్లాడకుండా ఎంత కూల్గా మాట్లాడుకుంటుందేంటి, ఎంత కూల్గా ఉంటుందేంటి? జోష్న నిజంగా సూరజ్ని ప్రేమిస్తుందా, ప్రేమించడం మొదలు పెడుతుందా అని పారిజాతం కాస్త అనుకుంటుంది. ఇంకా ఎవరికి వాళ్ళు జోష్న గురించి ఇటు సూరజ్ గురించే టాపిక్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఇంకా జోష్నలో రోజు రోజుకి మార్పు వస్తుంది. జనాలతో మాట్లాడడం మానేస్తుంది. తన పని తాను మాత్రమే చేసుకుంటూ చాలా జోష్న ఇంట్లో ఉందా లేదా అన్న డౌట్ ఇంట్లో వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తుంది. సూరజ్ అవుట్ హౌస్లోనే ఉంటాడు. ఇంతకు ముందులా జోష్న వెంట పడడు, బంగారం బంగారం అనడు. జోష్న సూరజ్ వైపు చూసినా కానీ సూరజ్ పట్టించుకోకపోవడంతో జోష్నకు ఎవరైనా సరే మనల్ని చూసి 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 చూడడం మానేశారనుకో మనం మనసులో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, అందులోనూ ఆడవాళ్ళ మనసులో వేరే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. సో ఇక్కడ జోష్న మనసులో కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. రోజు నా వెంట పడేవాడు ఎందుకు నా వెంట పడడం లేదు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న ఆలోచన మీదే, వాణ్ణి మళ్ళీ నా వెంట తిప్పుకోవాలి అన్న ఆలోచన మీదే జోష్న మనసు తిరుగుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు జోష్నలో ఈ మార్పు ఏంటి అనగానే చెప్పాడు కదా సూరజు, జోష్న కూడా నన్ను ఇష్టపడాలి, అప్పుడే నేను జోష్నను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అదే ఇక్కడ జరగబోతుంది సుమిత్ర అని చెప్పాను. కానీ నాకేమీ అర్థం కావట్లేదు మామయ్య గారు, జోష్న నిజంగానే సూరజ్ని ప్రేమిస్తుందా అన్న అనుమానం కలిగింది నాకు. ఇప్పుడు చూస్తుంటే సూరజ్ని జోష్న ప్రేమిస్తుందేమో అన్నది కూడా అనిపిస్తుంది అనేసరికి నిజం చెప్పావు సుమిత్ర, జోష్నలో ఆ మార్పు మొదలైంది.
ఇన్ని రోజులు జోష్న వెంట బంగారం బంగారం అంటూ తిరిగాడు అని జోష్న చెప్పింది కదా. ఇప్పుడు ఒక్కసారిగా సూరజ్ అసలు జోష్నను పట్టించుకోకపోవడంతో జోష్నకు పిచ్చి పడుతుంది. అందుకే ఆ రకంగా ప్రవర్తిస్తుంది. ఎవరితోని మాట్లాడడం లేదు. తన మైండు తన మనసు అంతా కూడా సూరజ్ చుట్టే తిరుగుతుంది. ఇలాగే కొన్ని రోజులు జోష్నను వదిలేస్తే ఖచ్చితంగా జోష్న సూరజ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది అని చెప్పి ఇంకా దశరథ్ అయితే అంటాడు. ఇంకా హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా దీప కార్తీక్ ఇద్దరు వస్తారు. కార్తీక్ ఇద్దరు వచ్చేసరికి హాయ్ చిన్న మరదలా అని చెప్పాను కానీ చెప్పండి బావగా చెప్పు బావా అని చెప్పి అసలు కార్తీక్ వంకే చూడదు. అదేంటి నువ్వు చెప్పు బావా అంటూ చాలా చొరవగా అడుగుతావు, మరి అంత నీరసంగా అలా అడుగుతున్నావేంటి అనగానే ఏమీ లేదు బావా, ఎవరితో ఎంతగా మాట్లాడాలో అంతగానే మాట్లాడాలి కదా, అందుకే చెప్పు బావా అని అడిగాను అంతే అనేసరికి ఏంటి బావా జోష్నలో ఈ మార్పు, నిజంగా సూరజ్ని జోష్న ప్రేమిస్తుంది బావా, క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు జోష్న మనసులో లేవు, సూరజే జోష్న మనసులో ఉన్నాడనిపిస్తుంది అనేసరికి ఏమంటున్నావు దీప, నిజంగానే జోష్నలో మార్పు వస్తుందా? చూడు బావా ఎంతెలా సైలెంట్గా ఉందో, గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం కదా. సూరజ్తో గొడవ పడడం లేదు, సూరజ్ వంకే చూస్తూ ఉంటుంది. క్యాబిన్లోంచి నేను క్లియర్గా చూస్తున్నాను. సూరజ్ తల దించుకుని తన పని తాను చేసుకుంటున్నాడా, జోష్న మాత్రం సూరజ్ వంక చూస్తూనే ఉంది. సూరజ్ చూడడం చూడకపోవడం తర్వాత విషయం, అసలు సూరజ్ చూడట్లేదే అనుకో, కానీ జోష్న మాత్రం గడుకోసారి సూరజ్ వంక చూస్తూనే ఉంది బావా అని చెప్పనేసరికి ఏంటిది, జోష్నలో కూడా ప్రేమించే మనసు ఉందా? నన్ను మాత్రమే ప్రేమిస్తుంది అనుకున్నాను కానీ సూరజ్ కూడా అసాధ్యుడే. తన మాటలతో ఒక ఆడదాన్ని మనసుని ఇంతలా మాయ చేసేసాడా, ఇంతలా మార్చేశాడా అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి ఏంటి బావా జోష్న నిన్ను ప్రేమించడం మానేసి సూరజ్ వైపు మల్లుతుంది అని ఫీల్ అవుతున్నావా అనగాని ఏం మాట్లాడుతున్నావు దీప, జోష్న పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకున్నాను. అందుకే కదా మావయ్య మొత్తం ఆస్తంతా జోష్న పేరు మీద రాసేశాను అని వీలునామా నా చేతిలో పెట్టినా నేను ఏమాత్రం చెల్లించలేదు. ఎందుకంటే నాకు ఆస్తి అంతస్తులు కాదు కదా ముఖ్యం, నీకు తెలుసు కదా, ప్రేమలు ఆప్యాయతలు బంధాలు బాంధవ్యాలు ఇవే కదా ముఖ్యం. అందుకే కదా నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి అవును బావా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత కొన్ని రోజులకి జోష్నలో పూర్తిగా మార్పు వస్తుంది. సూరజ్ అనే పేరు వినబడితే చాలు తన కళ్ళు ఆశగా గుమ్మం వైపు చూస్తూ ఉంటాయి. కార్తిక్ వెళ్ళి సూరజ్ని పిలుచుకురా అనగానే సూరజ్ని వెళ్ళి పిలుచుకుని వచ్చేసేసరికి ఇంకా సూరజ్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా కన్ను రెప్ప వెయ్యకుండా సూరజ్ని చూస్తూ ఉంటుంది జోష్న. అదంతా కూడా అందరూ గమనిస్తారు, కానీ జోష్న అవి ఏమీ పట్టించుకోదు. కేవలం సూరజ్ని చూడాలి అన్న తన మనసు తన కళ్ళు అవి మాత్రమే ఉంటాయి. సూరజ్ మాత్రం ఏ మాత్రం చూడడు. వచ్చిన పనేంటి చూసుకుని ఉండడం, చూసుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ అవుట్ హౌస్ దగ్గరికి బయట కూడా కనిపించడు. ఏంటి జోష్న ఏమవుతుంది నీ మనసులో, అసలు ఏం ఆలోచిస్తున్నావు అనగానే అది ఇంకా నాకేం తెలియదు తాత, నా నిర్ణయం ఏంటో నేను 2 రోజుల్లో మీ ముందు పెడతాను అని చెప్పి ఇంకా జోష్న కాస్త సరాసరి సూరజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా ఏంటి నీ ప్రాబ్లం, నా వెంట పడొద్దు అన్న రోజులన్నీ నువ్వు నా వెంట పడ్డావు, ఇప్పుడు నా వెంట పడడం లేదు, నా వంక చూడడం లేదు, అసలు నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు, నాతో ఏ విషయానికి గొడవ పడడం లేదు, ఏమైంది అని చెప్పాను. కానీ నాకేమైంది మేడం, నేను బాగానే ఉన్నాను అనేసరికి కానీ నేను బాగా లేనురా, నాకు నువ్వంటే నువ్వు చూడకపోయినా నువ్వు మాట్లాడకపోయినా పిచ్చి పడుతుందిరా, నీ మీద నాకు ఎంత ఇష్టం ఎలా పెరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు, అసలు నేను ఇంతలా నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదే అని చెప్పనగానే నీ ప్రాబ్లం కాకపోవడం ఏంట్రా, నువ్వంటే నాకు ఇష్టమని చెప్తున్నాను కదా అని చెప్పనగానే
నువ్వు చెప్పడం కాదు, నా అంతటా నేను తెలుసుకోవాలి. జోష్న నన్ను ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది అని నా అంతటా నేను తెలుసుకున్న రోజునే నీ మెడలో తాళి కడతాను అని చెప్పాను అంటూ చెప్పడంతో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ రోజే దాసు తీర్థయాత్రలకు తిరిగి అప్పుడే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక శివన్నారాయణ అందరితోటి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత జోష్న గురించి అందరి ముందు మాట్లాడు కదా. ఇంకా దాసు బయటకు వచ్చాక పారిజాతం బయటకు వస్తుంది. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నట్టు సైగ చేశావు అనగానే, జోష్న ఎవరమ్మా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది అనగానే, ఆ అబ్బాయి ఒక అనాథ, కానీ జోష్నను ప్రేమిస్తున్నాడని తెలిసి ఇంట్లో వాళ్ళంతా కూడా జోష్నకు అతన్నిచ్చి పెళ్లి చేయాలని యావదాస్తి జోష్న పేరు మీద రాశారు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. జోష్నను తను ప్రేమిస్తున్నాడు, కానీ జోష్నను పెళ్లి చేసుకోవడాలని అనలేదు. జోష్న కూడా తనని ప్రేమిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడురా, చాలా మంచివాడు అనగానే అవునా అని చెప్పి ఇంకా దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు పార్కులో కూర్చుని నా కూతురికి కూడా పెళ్ళి జరగబోతుందని సంతోషంగా కూర్చుని ఉండగా ఆ రోజే అక్కడికి మాలిని దక్షిణామూర్తి వస్తారు. మాలిని దక్షిణామూర్తి రావడంతో ఈయన సుమిత్ర వదిన వాళ్ళ నాన్న కదా, ఈవిడేమో వాళ్ళ వదిన కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు సూరజ్ వస్తాడు. సూరజ్ వచ్చేసరికి మమ్మీ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్, జోష్న కూడా నన్ను ప్రేమిస్తుంది మమ్మీ, ఇంకా జోష్న నా ట్రాప్లో పడిపోయింది, ఇప్పుడు రేపో ఎప్పుడో జోష్న నన్ను ఇష్టపడుతుంది అన్న విషయం శివన్నారాయణ వాళ్ళకి చెప్పి జోష్న మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పనగానే, అయితే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందనమాట. జోష్నను ఎలా చేసావురా, అది ఎంత పొగరబోతుందో నాకు బాగా తెలుసు, దాన్ని ఇంటికి పిలిపించి చూసినప్పుడే దాని పొగరంతా నాకు తెలిసింది అనేసరికి ఒక్కొక్కరికి ఒక్కో టెక్నిక్ ఉంటుందమ్మా, ఆ టెక్నిక్ వల్లే నేను జోష్నని పడగొట్టాను. జోష్న ఇంకా నా వలలో చిక్కుకొని ఉండడం తప్ప నన్ను నుంచి ఎటూ పోలేదు. నన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళ తాతయ్య వాళ్ళకి చెప్తుంది, తర్వాత నాకు చెప్తుంది. అప్పుడు నేను జోష్న కళ్ళలో చూసి అప్పుడు జోష్న నన్ను ఇష్టపడుతుందని అందరి ముందు బయట పెట్టి జోష్నను నేను పెళ్లి చేసుకుంటాను అని విషయం బయట పెడతాను అనగానే, సరే మనం అనుకున్నది అదే కదా అని అందరూ మాట్లాడుకుంటూ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన దాస్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మాలిని కొడుక, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు తెలియదు కదా, వీళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి కావాలని వీళ్ళు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని తెలుస్తుంది. అంటే వీళ్ళు కావాలని ఇదంతా చేశారా? పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చెయ్యాల్సిన అవసరం పరిస్థితి వీళ్ళకి వచ్చిందా? అయితే ఈ విషయం అర్జెంటుగా శివన్నారాయణ గారు వాళ్ళకి చెప్పాలి, లేదంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. వన్స్ వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే నా కూతుర్ని శాశ్వతంగా ఈ కుటుంబం నుంచి దూరం చేసి నా కూతురికి బాధలు కష్టాలు కలిగేటట్టుగా చేస్తారు వాళ్ళు. అసలే శివన్నారాయణ గారికి దక్షిణామూర్తి గారికి క్షణం కూడా పడదు అని చెప్పి ఇంకా దాసు అనుకుని వెంటనే ఇంటికి బయలుదేరి వస్తాడు. ఇంటికి బయలుదేరి వచ్చేసరికి ఇంకా వస్తూ ఉంటాడు. ఈలోపు జోష్న తన మనసులో ఉన్న మాటను చెప్పేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా మమ్మీ డాడీ తాత మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి, చెప్పు జోష్న, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నిరభ్యంతరంగా చెప్పు అనగానే, నేను ఇన్ని రోజులు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కూడా ప్రేమించాలి అని మీరు అన్నారు కదా, అక్కడ సూరజ్ కూడా నన్ను ప్రేమిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు కదా, మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తేనే పెళ్లి చేసుకుంటాను, అది నాకు అర్థమయ్యేటట్టు ఉంటేనే చేసుకుంటాను అని చెప్పాడు కదా.
సో అందుకే ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఇన్ని రోజులు సూరజ్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం తెలిసింది. భావన పెళ్లి చేసుకోవాలన్న కోపం అన్నీ ఉండొచ్చు, కానీ నా మనసులో ఉన్నది సూరజే అన్న విషయం నాకు క్లారిటీ వచ్చింది. నాకు సూరజ్ని ఇచ్చి పెళ్లి చేయండి. నా ప్రేమ సూరజ్కి అర్థమయ్యేటట్టు ఎలా చేయమంటే అలా చేస్తాను. సూరజ్ నాకు కావాలి. సూరజ్ని నేను పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి జోష్న చెప్పేసేసరికి, అసలు సూరజ్ గురించి మీకు ఏం తెలుసని, సూరజ్ని పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు జోష్న అంటూ దాసు ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా మధ్యలో నువ్వేంటి అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అమ్మా శివన్నారాయణ గారు, మీకు తెలియని విషయం నాకు ఒక విషయం తెలిసింది అని చెప్పనేసరికి, ఏంటి దాసు ఏంటా విషయం? జోష్న ఎందుకు సూరజ్ గురించి నీకేం తెలుసని జోష్న పెళ్లి చేసుకుంటానంటున్నావు సూరజ్ని అని అంటున్నావు. అసలు సూరజ్ గురించి నీకేం తెలుసు అనగానే, నాకు ఇప్పుడే తెలిసింది పెద్దయ్య. తెలిసింది కాబట్టే వెంటనే మీకు చెప్పడానికి వచ్చాను. అన్నయ్య వదిన, మీరు అనుకుంటున్నట్టు సూరజ్ అనాథ కాదు. మొట్టమొదటిసారి నేను ఇంటికి వచ్చినప్పుడే జోష్న సూరజ్తో మాట్లాడడం చూశాను. మా అమ్మని అడిగాను, సూరజ్ అని మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఒక అనాథ అంటూ మా అమ్మ చెప్పింది. నిజమేనేమో అనుకున్నాను. తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా, పోనీలే కళ్ళ ముందే కూతురు ఉంటుందని అన్నయ్య వదిన పెద్దయ్య ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు నా మనసు ఎందుకో బాగోక నేను అలా పార్కుకు వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఒక దృశ్యం చూశాను. చూడడంతోటే ఒక్కసారిగా షాక్ అయ్యాను. అందుకే ఆ విషయం మీకు చెప్పాలనే పరుగున వచ్చాను అనేసరికి, ఒక్క నిమిషం దాసు, అసలు నువ్వు పార్కులో ఏం చూసావు? ఏ విషయం గురించి మాకు చెప్పాలని వచ్చావు? చెప్పు దాసు, కంగారు పడద్దు, మొహమాట పడద్దు. ఏ విషయమైనా సరే అబద్ధం చెప్పకుండా నిరభ్యంతరంగా చెప్పొచ్చు అనేసరికి, చెప్తానయ్యా చెప్తాను. ఇది జోష్న భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఆలస్యం చెయ్యకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే నిజం చెప్పాలనుకునే వచ్చాను అనేసరికి, చెప్పు అసలు ఏంటి విషయం అని చెప్పాను. కానీ సూరజ్ మీరు అనుకుంటున్నట్టు అనాథ కాదు వదినా. మీ ఆడబడుచు ఉంది కదా, అదే మీ అన్నయ్య భార్య మాలిని, మీ ప్రాణ స్నేహితుడు దక్షిణామూర్తి, వాళ్ళ మనవడే సూరజ్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. కూర్చున్న వాళ్ళ కాస్త లేచి నిలబడిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దాసు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు అనగానే, నా 2 కళ్ళతో నేను చూశాను, కావాలంటే వీడియో కూడా తీశాను, ఈ వీడియోని చూడండి మీకే తెలుస్తుంది అంటూ వీడియో కాస్త చూపిస్తాడు. మమ్మీ, మనం అనుకున్నది సాధిస్తున్నాము. జోష్న నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. పెళ్లి చేసుకున్న మరుక్షణం నువ్వు నేను నీ కొడుకుని అన్న విషయాన్ని బయట పెట్టి వాళ్ళ పొగరు దించాలి. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జోష్నను ఆ ఇంటి నుంచి దూరం చేసి మనం అనుకున్నట్టుగానే చెయ్యాలి. పక్కా ప్లాన్ తోటే కదా నేను ఇక్కడికి వచ్చింది అంటూ మాట్లాడేసరికి, ఈ మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి కదా, అవంతా కూడా శివన్నారాయణ చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి దశరథ, ఇన్ని రోజులు మనం ఎందుకు తెలుసుకోలేకపోయాము? కావాలని సూరజ్ తనొక అనాథ అన్న విషయాన్ని మనకు తెలిసేటట్టు చేసుంటాడు నాన్న. అనాథ కాబట్టే మనం దత్తత తీసుకోవాలని ఇదంతా చేసుంటాడు. పైగా మరి జోష్నను పెళ్లి చేసుకోమంటే అలా చేసుకుని ఉంటే మనకు అనుమానం వచ్చేది. కావాలనే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఆడవాళ్ళ మనసు ఎలా ఆలోచిస్తుందనేది సూరజ్కి బాగా తెలుసు. అందుకే జోష్న మెంటాలిటీ మీద కొట్టి జోష్ని తనను ఇష్టపడేటట్టుగా చేశాడు అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను. సూరజ్ ఇంతలా మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. మోసం చేసింది సూరజ్ కాదు, మోసపోయింది మనం. దాసు ఆ మాటలు వినకపోయినా, అక్కడికి వెళ్ళకపోయినా, ఇప్పుడిక్కడికి వచ్చి చెప్పకపోయినా మన అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది నాన్న. ఎవరినైతే మనం శత్రువుల్లా భావిస్తున్నామో ఆ శత్రువుల ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపాల్సిన పరిస్థితి వచ్చేది. 3 ముళ్ళు పడకముందు నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే 3 ముళ్ళు పడ్డ తర్వాత విషయం బయటపడుంటే
పరిస్థితి ఏమై ఉండేది, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చుండేది, మనం అసలు ఆలోచించనే లేదు అనగానే, అవును దశరథ, నువ్వు చెప్పింది 100% నిజం, విషయం ముందే బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది అని చెప్పనేసరికి ఈలోపు సూరజ్ కాస్త వస్తాడు. సూరజ్ రావడంతో దాసు సైలెంట్గా ఉండు దాసు అని పక్కకు ఉండడంతో దాసు సైడ్కుంటాడు. ఈలోపు సూరజ్ లోపలికి వచ్చి, సార్ అని చెప్పనగానే, ఒక్క నిమిషం సూరజ్, నీకు నిజంగా నువ్వు అనాథవేనా అని చెప్పనగానే, అదేంటి సార్, పెద్దయ్య చెప్పారు కదా, నేను 4 సంవత్సరాలప్పుడే పెద్దయ్య దగ్గరికి వెళ్ళానని, పెద్దయ్యే నన్ను తన కన్న కొడుకులా పెంచాడు అని, మరి మళ్ళీ నేను అనాథనేనా అని అంటున్నారేంటి సార్, అసలు ఏం జరిగిందనేది మీరు తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న తర్వాత కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి మాట్లాడడంతో, అది కాదు సూరజ్, అసలు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు, మా కుటుంబం నీకు ఏం అన్యాయం చేసింది, మీ అమ్మ మీ తాత ఇద్దరూ కలిసి నిన్ను నా ఇంటికి పంపించి నా కుటుంబానికి ద్రోహం చెయ్యమన్నారా అని చెప్పి శివన్నారాయణ చాలా నెమ్మదిగానే అడుగుతాడు. ఏంటి సార్ ఏమంటున్నారో అనగానే, ఇంకా అబద్ధం చెప్పకురా అంటూ చెంప పగలగొడతాడు. చెంప పగలగొట్టేసరికి దాసు చేతిలో ఉన్న ఫోన్ని కాస్త తీసుకుని వీడియోని చూపించడంతో ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతాడు. ఛ, ఎంత ప్లాన్ చేసి ఇదంతా చేస్తే, అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాని, అనవసరంగా పార్కులో కలిశాను, ఎప్పుడు కలిసినట్టుగా దగ్గర ఎక్కడైనా దూరంగా కలవాల్సింది, లేదా ఫోన్లైనా మాట్లాడుకోవాల్సింది, అనవసరంగా కలవడంతో నేను ఎవరిని అన్న విషయం బయట పడిపోయింది అని సూరజ్ కాస్త అనుకుంటాడు. ఏంటి సూరజ్ ఏమనుకుంటున్నావు, అనవసరంగా మా వాళ్ళని కలవడం వల్ల నేను బయట పడిపోయాను అని ఫీల్ అవుతున్నావా అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పనగానే, చెప్పు ఏంటి, ఇంత కుట్ర చేశావు, ఇంత మోసం చేశావు, నీకు సిగ్గనిపించట్లేదా, మా కుటుంబాన్ని మోసం చేయడానికి అసలు నీకు ఏం హక్కు అధికారం ఉంది, అసలు నువ్వు అలా ఎలా నా కుటుంబాన్ని మోసం చేస్తావు అని చెప్పనేసరికి, సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది, ఇంత ద్రోహం ఇంత అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు, ఎంత నమ్మాన్రా నిన్ను, ఇంతలా నమ్మినందుకు ఈ రకంగా నన్ను మోసం చేస్తావా, ఈ రకంగా కుట్ర చేసి నా కుటుంబాన్ని సైతం మోసం చేసి ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పనగానే, ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ మాట్లాడేసరికి, నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి, ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు, నువ్వు మా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు, ఈ రకంగా మా కుటుంబం నీ చేతుల్లో మోసపోతుందని అస్సలు ఊహించనే లేదు అని చెప్పి అనడంతో, సార్ నేను జోష్నాని ప్రేమించింది మాత్రం నిజం అనగానే, ఇంకా ఏంట్రా చెప్తున్నావు, జోష్నను నువ్వు ప్రేమించింది మాత్రం నిజమో అని చెప్తున్నావా, ఇంకా నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు, ఏ రకంగా అనుకుంటున్నావు, నీ మాటలు నమ్మి ఇంకా మోసపోతామనుకుంటున్నావా, ఎప్పటికీ మోసపోయేది లేదు, ఇంకా నువ్వు మాకు ఏమీ చెప్పడానికి వీల్లేదు, నువ్వు చెప్పినవి చేసినవి అన్ని మోసాలు మాకు తెలిసిపోయాయి, ఇంకా నీ మాటలు నేను నమ్మను, నీ కుట్రలు నేను నమ్మను అంటూ ఇంకా శివనారాయణ కాస్త మెడపట్టి బయటకు గెంటేస్తాడు. జోష్న మాత్రం ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జోష్న అప్పటి వరకు సూరజ్ మీద ఇష్టం లేకపోయినా, సూరజ్ ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో అప్పుడే జోష్న సూరజ్ని ప్రేమించడం మొదలుపెట్టింది కదా. సో తన ప్రేమ అంతా కూడా ప్రేమించి ఇంకా పెళ్ళికి దగ్గర పడుతున్న సమయంలో సూరజ్ ఎవడన్నవాడు నిజం బయట పడడంతోటే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందని, అనవసరంగా ఇలాంటి సిచ్యువేషన్ కలిగిందని ఎంతగానో బాధపడుతూ ఇంకా జోష్న అయితే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జోష్న అలా బాధపడుతూ ఉండడంతో శివనారాయణ అందరూ కూడా పైకి వెళ్తారు. ఈ విషయాలేమీ కార్తీక్కి తెలియకపోవడంతో దాసు కాస్త కార్తీక్ విషయం అంతా చెప్తాడు. ముందు నుంచి నువ్వు అనుమానించో బావా, కానీ సూరజ్ మాత్రం మంచి తెలివిగా చేసుకుంటూ వచ్చాడు. తను మాలిని కొడుకన్న విషయం ఏ మాత్రం ఎక్కడా బయట పడనివ్వలేదు. ఎన్ని నాటకాలు వేశాడు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే మామయ్య గారు కూడా అనుమానించారు ఏదో ఉంది అని.
కానీ అందరినీ కూడా భలే బురిడి కొట్టించాడు అని అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో అసలు నిజంగానే సూరజు మాలిని కొడుకే కాదా అన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.